హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిన్ను వ్లాగ్స్. దిన్ను టాక్స్. ఫస్ట్ ఛానల్ పేరు తెలుసుకో. టేక్ 2. 1 2 3. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిన్ను టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్పండి అండి. మమ్మీ యూట్యూబ్ లో పడతా మంచిగా. మా నవ్వులు విని చూసి జడుచుకోకండి గైస్. మేమందరం కట్టుకొని శ్రీశైలం వెళ్తున్నాం అన్నమాట. ఈ వ్లాగ్ కొంచెం ట్రావెల్ అండ్ ఫన్తో ఉంటుంది. మీకు ఎక్కడైనా బోరింగ్గా అనిపిస్తే అలా 10 సెకండ్స్ స్కిప్ చేసేస్తూ చూసేయండి. ఇంకా మా వాళ్ళని వ్లాగ్లో మాట్లాడమని చెప్పాను. వాళ్ళైతే లిటరల్లో ఒక యుద్ధమే చేశారు. ఏం మాట్లాడాలి అని చాలాసేపు డిస్కషన్ చేశారు. ఆఫ్టర్ అన్ ఎటర్నిటీ లేటర్ మేమందరం హాయ్ ఫ్రెండ్స్ మేమందరం శ్రీశైలం వెళ్తున్నాము. అందరూ కాలేజ్ ఫ్రెండ్స్ పిల్లలు, వాళ్ళతో పాటు మేము కూడా ఫ్రెండ్స్ అయ్యాము. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాము. అందరం చాలా హ్యాపీగా ఉంది. మేమందరం శివుని దర్శనానికి, ఈశ్వరుని దర్శనానికి శ్రీశైలం వెళ్తున్నాము. ఓకే, నువ్వు కూడా చెప్పు మమ్మీ. 2 చెప్పండి. మా మమ్మీని కూడా మాట్లాడమంటే చాలా సిగ్గుపడిపోయింది. నేను మాట్లాడను అని చెప్పి. ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్ సాత్విక అయితే ఒక పెద్ద డబ్బా నిండా జంతికల బాక్స్ తీసింది షాప్ లాగా. ఇంకా అవి చూస్తూ అయితే నవ్వుతూనే ఉన్నాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే బర్త్డే గర్ల్ లాగా ఒక్కొక్క చాక్లెట్ లాగా ఒక్కొక్క జంతికి ఒక్కొక్కరికి పనిచేసింది. మేమైతే చాలా తొందరగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ ఆబ్వియస్లీ డిలే అయిపోయింది. 11 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో ఏది కనిపిస్తే అది అక్కడ దిగిపోయి కొంచెం చిల్ అవుదాం అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎందుకంటే ఆ రోజు ఎలాగో దర్శనం అవ్వదు, నెక్స్ట్ డేనే అవుతుందని చెప్పి డిసైడ్ అయిపోయాం అన్నమాట. ఫస్ట్ మేమైతే మైసిగండి టెంపుల్కి వెళ్ళాము. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను అనమాట. అమ్మవారి విగ్రహం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా ఫ్యూరియస్గా ఉన్నారు, బట్ చాలా నిదర్శనం అంట. మీరు కనుక ఆ వెళ్ళేదారిలో ఉంటే మాత్రం పక్కా విజిట్ చేయండి. ఇంకా వెళ్ళే దారిలోనే మేము ఫస్ట్ లంచ్ చేశారని చెప్పి డిసైడ్ అయ్యాము. అదితి ఫుడ్ ల్యాండ్ అని చెప్పి ఒకటి కనిపించింది. ప్లేస్ అయితే చాలా బాగుంది మాట. అంబియన్స్ అయితే సూపర్ ఉంది. మేమున్న ఆకలికి అయితే అసలు ఏం రికార్డ్ చేయలే గైస్. ఇంకా బాగా తినేసి ఇంకా మళ్ళీ జర్నీలో స్టార్ట్ అయిపోయాం. దారిలో మాత్రం మంచి మంచి సీనరీస్ కనిపించాయి గైస్. మీరు కూడా చూసేయండి మాతో పాటు. హాయ్ గైస్. ఏం చేస్తున్నామంటే మా ఫ్రెండ్ ఈరోజు ఎగబడి మాట్లాడుతూ ఉంటుంది. అఫీషియల్ కాబట్టి అగోండి చూడండి, ఆమె తెల్లకి కనపడాలి కాబట్టి ఇప్పుడు మరి కనిపించాలి కదా, కొంచెం బ్రైట్నెస్ పెంచాలి లేదా. సో మేమైతే ఇప్పుడు టీ కాగాం గైస్. yes guys, ఎందుకు సింగిల్ 20? ఇక్కడ ఒక కప్ టీ ఏమో 20 రూపీస్ అని చెప్పారు గైస్. మేమైతే 10 రూపీస్కి అడిగితే ఇచ్చారు. మీరు కూడా అలా నెగోషియేట్ చేసి తీసుకోండి. మా ఫ్రెండ్ ఇలా టీ కప్పులు తీసుకొని వస్తే పెళ్లి చూపులకి తీసుకొచ్చినట్టుందని చెప్పి ఇంకా అందరు ఒకటే నవ్వులు. చాలా బాగుంది గైస్. అత్త కోడళ్ళది ఏదో ఉంది ఇక్కడ, వచ్చి తాగేయండి. టీ అయితే చాలా బాగుంది గైస్. ఇక్కడ ఎవరో యూట్యూబ్ ఛానల్ అంట వాళ్ళది. బాదం మిల్క్ లా ఉంది, టీలా లేదు. ఏమంటవచ్చు, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. బాదం మిల్క్ లా ఉంది, నాకైతే వేడి బాదం మిల్క్ లా ఉంది. బాగుంది. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ ఆగి తాగండి. టీ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది టీ, చాలా బాగుంది టీ. ఇంకా ఆ ప్లేస్ నుంచి శ్రీశైలంకి నియర్లీ 2 hours డిస్టెన్స్ మాట. ఇంకా విండో సీట్ కోసం నేను మా అక్క అయితే చాలానే కొట్టుకున్నాం చెప్పాలంటే. వన్స్ వీ ఎంటర్ ద శ్రీశైలం రీజియన్ మనకి ఏంటంటే మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. ఇంకా దారిలో మనకి కొన్ని వ్యూ పాయింట్స్, ఇంకా సఫారీ కూడా ఉంది. ఎక్కడ మేము వెళ్తామంటే మా మమ్మీ వాళ్ళు అయితే అమ్మో వద్దు అంటారు. ఇంకేం చెప్తాం చెప్పండి. మాకైతే దారిలో వెళ్ళేటప్పుడు ఒక జింక కూడా కనిపించలేదు ఎక్సెప్ట్ కోతులు తప్ప. అండ్ యా, దిస్ ఇస్ శ్రీశైలం డ్యామ్. అసలు చాలా రిస్కీ రోడ్, అంటే బైక్స్ మీద సెల్ఫ్గా వెళ్ళడం చాలా రిస్క్ అని నాకు అనిపించింది.
ఇంకా నైట్ మేము శ్రీశైలం రీచ్ అయిపోయాము. ఫస్ట్ మేము సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళామన్నమాట. శ్రీశైలం వచ్చిన వాళ్ళు పక్కా సాక్షి గణపతి టెంపుల్ విజిట్ చేయాలి. సాక్షి గణపతిలోనే పేరులోనే ఉంది, లైక్ మనం వచ్చినట్టు సాక్షి అన్నమాట. బాబాయ్ నేను ఒక భక్తి టీవీలో యాంకర్ లాగా వినిపిస్తున్నాను నాకు నేను చెప్తుంటే. మనకి ఎంట్రీలోనే టికెట్ ఉంటుందన్నమాట. టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవాలి. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంది టెంపుల్ అయితే. ఇంకా పక్కనే కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళ స్టాల్స్ కనిపిస్తే అక్కడికే వెళ్తారు ఫస్ట్ ఏమైనా కొనిద్దామని చెప్పి. వాళ్ళేమో రేట్లు బీభత్సంగా చెప్పారు. ఇంకా మేమైతే వద్దని చెప్పాము. 150 అంటున్నాడు, 200 అంటున్నాడు ఆయన ఇప్పుడు. నువ్వేమైనా తీసుకో. హియర్ కమ్స్ ద టైమ్ ఫర్ హంట్. లిటరల్లీ చెప్తున్నాం కదా, మేమైతే రూమ్స్ బుక్ చేయలేదు, శ్రీశైలం దర్శనం టికెట్స్ బుక్ చేయలేదు, అసలు ఏం చేయలేదు అన్నమాట. డైరెక్ట్గా వెళ్ళిపోయాము. అక్కడ ఏంటంటే ఓయో హోటల్స్లో ఏం లేవు, మొత్తం అన్ని కాస్ట్ ప్రకారం సత్రాలు ఉన్నాయి. అక్కడేమో బీభత్సంగా చెప్పాడు ప్రైజెస్ అయితే 1 నైట్ స్టేకి. ఫైనలీ మా వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మంచి రూమ్స్ అనేవి బుక్ చేయించారు. మంచి టెంపుల్ దగ్గరే చాలా బాగున్నాయి. అవైతే విఐపి రూమ్స్లా ఉన్నాయి. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తిండి మీద దాడికి వెళ్ళిపోయాం అన్నమాట. ఇక్కడ అపూర్వ హోటల్ అని చెప్పి చాలా బాగుంటాయి టిఫిన్స్. ఇందులో అయితే పక్కా వెళ్ళి ట్రై చేయండి. మేము నియర్లీ మెన్యూలో ఉన్న ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టేసాం గైస్. నేనైతే అన్నీ ఇంచుమించు టేస్ట్ చేసేసాను. అన్ని టిఫిన్స్ సూపర్గా ఉన్నాయి. నాకైతే దోశ ఒకటే సరిపోలేదు గైస్. ఇంకా మా చెల్లి వాళ్ళ టిఫిన్ వచ్చేలోపే ఇంకో టిఫిన్ ఆర్డర్ పెట్టుకొని అది కూడా తినేసాను. బిల్ అయితే బీభత్సంగానే అయింది గైస్. అంటే నేను టిఫిన్స్కి అంత అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడైతే మేము ఫిల్టర్ కాఫీ ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట. సో కాఫీ అయితే వేరే లెవెల్ ఉంది. మేము మామూలుగానే నార్మల్గా ఉండము, ఇంకా అందరం కలిస్తే ఇంకా ఊరికే జోకులు వేసుకొని నవ్వుతూనే ఉంటాము. యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2 వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.